యూరప్ సమాజానికి నుంచి వచ్చిన వాళ్ళు బ్రిటన్లో లబ్ధి పొందుతున్నారు. బ్రిటన్ వాళ్ళకి యూరప్ సమాజం వల్ల పెద్ద లాభం లేదు అని అప్పట్లో బోరిస్ జాన్సన్ వీళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చర్చ చేసి ఒక రెఫరెండం పెట్టి ఆ రెఫరెండంలో ఒక్క శాతం ఓటు తేడాతో చివరికి EU నుంచి బయటికి రావాలని నిర్ణయించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చింది, బ్రెగ్జిట్ అయింది. సంబంధాలు అయితే ఉంటాయి కానీ యూరోపియన్లో భాగస్వామి కాదు అన్నటువంటిది తేల్చెప్పి ఇప్పుడు వచ్చినటువంటి లేబర్ పార్టీకి వచ్చేటప్పటికి మళ్ళీ ఆ విధానం మేము వచ్చి మళ్ళీ యూరోపియన్ యూనియన్తో కలుస్తామన్నారు. దానికి అనుగుణంగానే ప్రజలు ఓట్లేశారు. ఇప్పుడు తాజాగా చూస్తే యూరోపియన్ యూనియన్లో తిరిగి చేరిక అంటే వైఫల్యాలను సరిచేసుకోవడం, సంస్కరణలు చేస్తామని చెప్పుకొచ్చినటువంటి కొత్త ప్రధానమంత్రి సాక్షిగా అలాగే మైగ్రెంట్లకి అంటే ఈ వలసవాదులకి సంబంధించి యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చేటటువంటి వలసలను కూడా అనుమతించాలన్నటువంటిది వీళ్ళ ఉద్దేశం. ఇది మరొక కాన్సెప్ట్. అంటే తద్వారా తక్కువ ఖర్చుకి పనిచేసే వాళ్ళు దొరుకుతారు అన్నటువంటి ఉద్దేశం. మరొక వైపున WHO నుంచి బయటకు వచ్చేసినటువంటి బ్రిటన్ మళ్ళీ WHOలో పూర్తి స్థాయిలో మమేకం కాబోతోంది. డిజిటల్ ID పెట్టబోతోంది. అట్లాగే CBDC, నెట్ జీరో ఆన్ యాసిడ్ వీటన్నిటినీ కూడా నిర్ణయాలుగా తీసుకుంటున్నారు. 48 గంటల్లో ఈ నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. ఏదైతే క్రమక్రమంగా మార్పు అన్నటువంటి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది.